హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇది ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. జీతం 49,623 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు పలు రకాల జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టులు కూడా గ్రూప్ సి ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి మనకు పే లెవెల్ 2 కింద 36,500 రూపాయలు అప్రాక్సిమేట్లుగా ఫస్ట్ బేసిక్ శాలరీ కింద వస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. దాంతోపాటుగా రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకు స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ, ఇంగ్లీష్, ఇది కూడా గ్రూప్ సి ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్. 49,623 రూపాయల శాలరీ వస్తుంది. 4 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. 10+2 ఉండాలి. దాంతోపాటుగా స్టెనోగ్రఫీ అనేది ఉండాలి. 27 సంవత్సరాల ఏజ్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి మనకు టోటల్ వేకెన్సీలలో కేటగిరీ వైజ్గా చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అయితే 4 వేకెన్సీలో, ఎస్సీ 1, ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి 2 ఉంటే దానిలో ఓబీసీ 1 అన్రిజర్వ్డ్ ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది. మనకు మొత్తం 7 జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్లు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 4, ఓబీసీ 2, ఎస్సీ 2 ఉన్నాయి. సో మొత్తం 7. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 4 వేకెన్సీలో ఎస్సీ 1, ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు. ఉమెన్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడీ కానీ, ఎక్సర్వీస్ మ్యాన్ కానీ, సిఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళకి కానీ ఎటువంటి ఫీజు అనేది లేదు. ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో లక్నో నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీని ద్వారా మనకు ఈ దాదాపు ఖాళీగా ఉన్న అన్ని ప్లాంట్లలో ఈ భర్తీ అనేది చేస్తారు. వీటికి సంబంధించి ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక స్టెనోగ్రఫీకి మాత్రము టెక్నికల్ స్కిల్కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా స్టెనోగ్రఫీకి అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు మెరిట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా వెరిఫికేషన్కి అనేది పిలుస్తారు. సో వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కింద లింక్ ఇస్తాను. మనకు 10వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది మొదలై మార్చ్ 10 తారీఖు లాస్ట్ డేట్గా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాస్ట్ డేట్ మనకు 10th మార్చ్ 2025 ఉంది. కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది ఎవరికైతే అర్హత ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఆప్షన్స్ అనేది చాలా తక్కువగా వస్తాయి, ఇటువంటి నోటిఫికేషన్ అనేది. కాబట్టి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఓపెన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆధారంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2లో చేశారు. సెకండ్ పేపర్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ పేపర్లో క్వాలిఫై అయిన వాళ్ళకే సెకండ్ పేపర్కి సంబంధించి ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ పైన క్వాలిఫై అయ్యేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 200 క్వశ్చన్లకు 2 గంటల 30 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. 200 మార్కులు, 100 క్వశ్చన్లు పేపర్ 1లో ఉంటాయి. పేపర్ 2లో వచ్చేసి 100 క్వశ్చన్లు 150 అంటే 300 మార్కులకు సంబంధించి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. పేపర్ 1లో మాత్రం నెగిటివ్ మార్క్స్ లేవు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరణ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.